ఎడారిలో సెలయేర్లు మే 10వ తారీఖు. నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? కీర్తన 27:13 వచనం. ఇలాంటి సందర్భాల్లో మనకు కలిగే శోధన ఎంత అపారం! మన జీవితంలో భరించరాని క్షోభలు, ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంత కృంగిపోతుంది, విశ్వాసం ఎంత చలించిపోతుంది, హృదయం ఎంత కలవరపడుతుంది. ఇక నేను తట్టుకోలేను, ఈ పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నాయి, నేనేం చేయాలి? విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు. కానీ కష్టాలకు సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? అసలు ఎవరైనా స్పృహ తప్పిపోతున్నప్పుడు ఏం చేస్తారు? ఎవరూ ఏమి చేయలేరు. నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు. స్పృహ తప్పే ముందు నీకు తోడుగా నిలబడ్డ నీ స్నేహితుడి భుజాల మీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావు, వాలిపోతావు, విశ్రాంతి తీసుకుంటావు. నీవు నేల మీద పడకుండా అతడు నిన్ను పట్టుకుంటాడన్న నమ్మకంతో అతన్ని ఆనుకుంటావు. మనం శ్రమల్లో శోధించబడి సొమ్మసిల్లినప్పుడు ఇంతే. బలవంతులై ధైర్యంగా ఉండండి అని కాదు దేవుని సందేశం. ఎందుకంటే మన బలం, ధైర్యం మనల్ని విడిచి వెళ్ళిపోయాయని ఆయనకు తెలుసు. ఆయన మృదువుగా పలికే మాట ఒక్కటే: ఊరకుండండి, నేను దేవుడినని తెలుసుకోండి, నా మీదనే ఆధారపడండి, ఆనుకోండి. భక్తుడైన హడ్సన్ టేలర్ తన అంతిమ దినాల్లో శారీరకంగా నీరసించిపోయిన స్థితిలో ఒక మిత్రుడికి ఇలా రాశాడు: కలం పుచ్చుకొని రాయలేనంత బలహీనంగా ఉన్నాను. బైబిల్ని చదవడానికి కూడా శక్తి లేదు. ప్రార్థన కూడా చేయలేను. నేను చేయగలిగిందల్లా దేవుని చేతుల్లో పసిపాపలాగా పడుకొని ఆయన మీద నమ్మకం ఉంచడమే. ఈ భక్తవరేణ్యుడు తనలో ఉన్న ఆత్మ తీవ్రతను, శారీరకమైన నీరసం, అవస్థలు మబ్బులాగా కమ్మిన వేళ నిశ్చింతగా దేవుని చేతుల్లో వాలిపోయి నమ్మకం ఉంచాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అడిగేది కూడా ఇదే. శ్రమల అగ్ని జ్వాలలో నీవు సొమ్మసిల్లిపోయినప్పుడు లేని ఓపిక, శక్తి తెచ్చుకోవడానికి నీవు ప్రయత్నించనక్కర్లేదు. ఆయన దేవుడని గుర్తించి అన్నీ ఆయనకు అప్పగించి నిశ్చింతగా ఉండడమే. ఆయన నిన్ను ఆదుకుంటాడు, క్షేమంగా ఒడ్డుకు చేరుస్తాడు. మనం ఎంత గాఢంగా సొమ్మసిల్లితే దేవుడు అంత శక్తినిచ్చే మధురామృతాన్ని మనకి త్రాగనిస్తాడు. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను. కీర్తన 27:14. నిబ్బరంగా ఉండు, మోసగించలేదు దేవుడు ఇంతకు ముందెన్నడు. ఎందుకు విడనాడాడు నేడు? తన రెక్కల నీడ నీకు ఆశ్రయమని పలికాడు. దొరికేను నీకు క్షేమపు గూడు, తీయని పాట హాయిగా పాడు. ప్రియ సహోదరుడా, నీవు జీవితంలో తీవ్రమైన శ్రమల్లో శోధింపబడి సొమ్మసిల్లిపోయావా? భయం ఎందుకు? హడ్సన్ టేలర్ లాగా నీవు కూడా ఈ మాటలు చెప్పగలిగితే ఎంత మంచిది. నేను చేయగలిగిందల్లా దేవుని చేతుల్లో పసిపాపలాగా పడుకొని ఆయన మీద నమ్మకం ఉంచడమే. ఇలా చెప్పగలిగే విశ్వాసము, ధైర్యాన్ని ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.